శ్రీపీఠం కోటి లలితా పారాయణ యజ్ఞంలో భాగంగా సహస్రలింగాల పూజ అనంతరం శ్రీశైలం పాతాళగంగలో సహస్రలింగాలు నిమజ్జనం జరిగింది. నిమజ్జనం తర్వాత మరునాడు త్రిపురాంతకం వచ్చాము. త్రిపురాంతకంలో అమ్మవారి సన్నిధిలో బాలా త్రిపుర సుందరి సన్నిధిలో దర్శనం అయిన తర్వాత పక్కనే అమ్మవారి ప్రాంగణంలో చిన్నమస్తా దేవి అమ్మవారు ఉన్నారు. అమ్మవారి సన్నిధిలో కార్తీక అమావాస్య పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలు మనం శ్రీపీఠం సభ్యులు వెళ్ళిన సమయంలో మనం వీక్షించడానికి అనుగుణంగా ఉన్నట్టు అనిపించింది. చాలా బాగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమము మనము ఎప్పుడూ చూడలేము. ఇలాంటి అవకాశాలు మనకు ఎప్పుడూ రావు. ఆ కార్యక్రమాలు మనం చూడటం మనకి ఒక అదృష్టంగా భావించవచ్చు. శ్రీపీఠం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వచ్చి లింగాల పూజలో పాల్గొని ఈ లింగాలు అన్నీ ప్రతి శివలింగము ప్రతి ఒక్కరూ వచ్చి నిమజ్జనం చేసుకోలేరు కాబట్టి పీఠం గురువు గారు అందరి తరపున నిమజ్జన కార్యక్రమం చేశారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధిలో గుమ్మడికాయల హారతి